10, 25,000 ఉద్యోగాల కోసం కకృతి పడొద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఏదో ఒక వ్యాపారాన్ని ట్రై చేయండి. అటు చైనా వగైరా చూడండి. ఎలా ఉన్నారు అంటే వెంటనే చెప్తారండి కష్టం అండి. మా పేరు ఎప్పటికి బ్రాండ్ అవ్వుద్ది. మమ్మల్ని ఎవడు నమ్ముతాడు? ఎప్పటికీ వ్యాపారం పెరుగుద్ది. ఎందుకొస్తాయి వ్యాపారం లీడ్సు? సో, ఏదైనా మంచి ఫ్రాంచైజీస్ ఉంటే చెప్పండి. మంచి ఫ్రాంచైజీ అంటే ఎలా ఉండాలంటే మనల్ని ముంచేసే ఫ్రాంచైజీలా కాదు. తక్కువ ఖర్చుండాలి. రిటర్న్స్ బావుండాలి. ఆ 25,000, 50,000 వీలైతే 1,00,000, 2, 3 లక్షలు, 5, 10 లక్షలు గూడా వస్తాయంట కదా! ఏది రూ. 1,00,00,000, 2,00,00,000 పెట్టుకుంటే అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం, బంగారాలు కొనుక్కోవడం, బ్యాంకుల్లో పెట్టడం కంటే కూడా ఇగో ఇలాంటి చోట పెట్టి హాయిగా కూర్చుంటే వాడే మొత్తం సప్లై చేస్తాడు. కాస్త కస్టమర్ రిలేషను మంచిగా మెయింటైన్ చేసి షాపుని నీట్‌గా ఉంచుకుంటే చాలు. ముఖ్యంగా మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోవడం నాకొచ్చు. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ సూత్రాలండి. చేసుకోవడం నాకొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఈ మధ్య ఒక నలుగురు, ఐదుగురు పైనే అడిగారండి. అంటే అడిగింది నలుగురు, ఐదుగురే కానీ ఈ సమాచారం ఖచ్చితంగా కొన్ని వేల మందికి, లక్ష మందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అయితే ఇక్కడ భారతదేశం ముందే చెప్తున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు. భారతదేశం అంతా యాక్సెప్ట్ చేసిన మార్కెట్ యాక్సెప్ట్ చేసిన ప్రకారం నేను ఒక టాప్ 10 ఫుడ్ ఫ్రాంచైజీస్ ఇచ్చేస్తున్నా. ఫుడ్డే ఇస్తున్నాను ఇక్కడ ఇందులో. లేదు లేదు ఆ రంగంలో, ఈ రంగంలో కూడా ఏమున్నాయో కాస్త స్టడీ చేసి ఇవ్వండి అంటే ఇస్తా. ఫుడ్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఫుడ్ ఎవర్‌గ్రీన్. రేపు ఏ వచ్చినా, ఇంకోటొచ్చినా ఫుడ్ బిజినెస్ నడుస్తది. ఎందుకు? మనుషులం. ఫుడ్డే తినాలి. ఇంకేమి రావు. అంటే గాలి భోంచేయలేము. క్యాప్సూల్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ ఫుడ్ కావాలి. ఆ ఫుడ్‌లో మళ్ళీ టేస్టీగా ఉండాలి. ఆ టేస్ట్‌లో కలర్ ఉండాలి. అబ్బో! చాలా ఉండాయి. స్పీడ్ డెలివరీ ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదండీ! ఇవన్నీ బేస్ చేసుకొని టాప్ 10 ఫుడ్ ఫ్రాంచైజీస్ ఇస్తున్నానండి. ఇక్కడ మీకొక లాజిక్ ఏంటంటే 1,00,000, 2,00,000 నుంచి ఇస్తున్నాను. ఇందులో నాకు బాగా నచ్చి, నాకు బాగా అనిపించినవి ఇస్తున్నాను. అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కొన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి. అవి కూడా ఇస్తానండి. గుర్తుంచుకోండి. కాకపోతే ఇక్కడ నమ్మకం ఇంపార్టెంట్. మీ కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ నమ్మకాన్ని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. జనరల్‌గా మీరేమనుకుంటారు ఈ డామినోస్ దగ్గర నుంచి ఇంకా హల్దీరామ్స్ దగ్గర నుంచి ఇవే కదా ఉన్నాయి. లేకపోతే మహా అయితే టీ టైము ఇలాంటివి ఉన్నాయి కదా! అమూల్ ఇవే కదా అనుకుంటారు. హుహు. వాటితో పాటు ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ముఖ్యమైనవి, ఇంపార్టెంట్‌వి చాలా చాలా ఉన్నాయండి. సో, అవన్నీ కూడా ఇక్కడ ఇస్తా. కానీ ఒకటి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వ్యాపారం చేయాలనే బలమైన సంకల్పం మీకుండాలి. వ్యాపారం అంటే డబ్బు సంపాదించాలని కాదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డబ్బు సంపాదించాలని దిగితే ఫెయిల్ అవుతాం. వ్యాపారం మీన్స్ డబ్బు సంపాదించడం కాదండి. కస్టమర్‌ని హ్యాపీగా ఉంచడం. అంటే అది ఎలా చూడాలంటే కస్టమర్ అనేవాడు దేవుడు అనే ఫీల్ ఉంటేనే దిగండి. లేదు ఆ ఫీల్ తెచ్చుకున్న తర్వాతే దిగండి నా సలహా. ఎందుకో చెప్పనా? ఇప్పుడు మనమే ఉన్నాం. ఏదైనా ఒక షాప్‌కో, ఒక దానికో వెళ్ళాం అనుకుందాం. ఒక మంచి ఫీల్‌తో ఎప్పుడొస్తాం? ఆ షాప్ యాంబియన్స్ బావుంటే, కాస్త మంచి మ్యూజిక్ ఉంటే, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు సర్వ్ చేసిన పదార్థం బావుండాలి గదా! మన ఆరోగ్యం పాడు చేయకూడదు. కానీ ఇక్కడ ఇందులో ఎక్కువ ఇచ్చేవి ఆరోగ్యం పాడు చేసేవే. ముందే చెప్పేస్తున్నాను. ఆరోగ్యం పాడు చేయనివి కూడా కొన్నున్నాయి. నేనైతే అలా ఆలోచిస్తా. ఆరోగ్యం పాడు కాదు, అది గుడ్డి కాదు. ముందు టేస్టీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. పలానా చోటకెళ్ళామని చెప్పుకోవాలి, ఒక సెల్ఫీ దిగాలి. ఇక స్నాప్‌చాట్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పెట్టుకోవాలనుకునేవాళ్ళు ఓకే. మీ ఇష్టం. కానీ ఏం ఫీల్ అవుతాం అక్కడ కస్టమర్ రిలేషన్ వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు నవ్వు మొహంతో ఉంటే మంచిగా పలకరిస్తే మంచిగా టైంకి తెచ్చిస్తే అది కదా ఆ రిలేషన్ నేను మెయింటైన్ చేయగలను అనుకునేవాళ్ళు అంటే ఫుడ్ బిజినెస్లో ఉన్న ఇంపార్టెన్స్ చెప్తున్నాను. అలాగే పిచ్చి పిచ్చి పనులు ఏమీ చేయను. నిన్న మొన్న మిగిలిపోయినవి అన్నీ కూడా మళ్ళీ ఏదోటి చేసేసి వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇదిగో వాళ్ళకి పెట్టేద్దాం ఏం కాదులే అని డబ్బు సంపాదిద్దాం అనేవాళ్ళు కూడా వద్దు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా ఫెయిల్ అవుతారండి. ఏ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ వస్తాడు, రైడ్ చేస్తాడు, మొత్తం జీరో అయిపోతాం. ఏది 2, 3 కోట్లు పెట్టింది పోయిద్ది. అప్పటిదాకా నిలబెట్టుకున్న ట్రస్ట్ కూడా పోయిద్ది. తర్వాత జీరో అయిపోతాం. అంటే ఈ పిచ్చి ఆలోచనలు లేని వాళ్ళే ఇగో ఈ ఫుడ్ బిజినెస్‌లోకి రండి. మరి ఇక్కడ చాలామందికి చాలా సందేహాలున్నాయి. నాకు తెలుసు ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేయలేని సందేహాలుంటాయి. అవన్నీ కామెంట్‌లో పెట్టండి దయచేసి. ఇంకొక వీడియో చేస్తా మీకోసం డీటెయిల్డ్‌గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ఎంతమంది అయితే ఈ ముందు కామెంట్ పెట్టారో ఇంపార్టెంట్ కామెంట్‌లను బేస్ చేసుకొని చేస్తాను. సో, ఇందాకడ ఇంకొక లాజిక్ కూడా చెప్పా. మళ్ళీ ఇందులో నా పర్సనల్ ఏమీ లేదు. నా పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఏమి ఉండవిక్కడ. ఆళ్ళెవరు నాకు చుట్టాలు కాదు, బంధువులు కాదు. కానీ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరున్నారు ఫ్రాంచైజీస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి కూడా ఇక్కడ చెప్తున్నా. కొంతమందికి ఉండిపోతుంది ఇది నమ్మొచ్చా? లేదా? అని. నా మీద నమ్మకం ఉంటే, మనుషుల మీద నమ్మకం ఉంటే పెట్టండి. ముందు అసలు ఆళ్ళు నమ్మాలిగా మిమ్మల్ని. నమ్మితే ఇస్తారు. ఏది 1,00,000, 2,00,000లో కూడా ఎటువంటి ఫ్రాంచైజీ కాస్ట్ లేకుండా
స్టార్ట్ చేసేసే అవకాశాలు, నిలదొక్కునే అవకాశాలు, ముఖ్యంగా మంచి ఫుడ్, చాలా చాలా మంచి ఫుడ్, అమృతం లాంటి ఆహారాన్ని అందిస్తూ మనం కూడా మంచి మనిషిగా, ఆల్మోస్ట్ భగవంతుడి స్వరూపమే కదండి. మంచి ఆహారం ఈరోజు ఎవరైతే ఇస్తున్నారో అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి అంత మంచి అన్నం మీన్స్ ఆహారం అని, అన్నం రైస్ కాదు. సో అంత మంచి ఆహారం ఇచ్చేవాళ్ళని అలా చూస్తాం కాబట్టి, భారతీయ సంస్కృతిలో ఉంది కాబట్టి ఈ లక్షణాలు ముందు పెట్టేసుకొని ఆ తర్వాత ఇదిగో ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ డౌట్స్ అన్నీ కూడా పెట్టండి. బాగుందండి అనుకుంటే షేర్ చేసేయండి, ఇంకేం ఆలోచించొద్దు. కానీ ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎంత మంచి డామినోస్ అయినా కానీ, ఎంత మంచి పిజ్జా హట్ అయినా కానీ, ఎంత మంచి హల్దీరామ్ అయినా కానీ గుర్తుంచుకోండి, ఏదో ప్లేస్ ఇంపార్టెంట్ ఇక్కడ. టైమింగ్ అండ్ ప్లేస్ అంటాను చూడండి, వ్యాపారంలో కూడా అది అప్లై అవుతుంది. మరి మంచి ప్లేసు, మంచి లొకేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లొకేషన్స్ బాగుంటాయి ఏంటి అనేది కూడా నేను ఇగో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, సరేనా? మరి ఫాలో అయిపోతూ ఉండండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు, దయచేసి ఫాలో. ఇక ఫ్రాంచైజీలకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఫ్రాంచైజీల్లో మనం అవునన్నా కాదన్నా ఎమోషన్ ఇంపార్టెంట్ ఫుడ్ విషయంలో. డామినోస్ పిజ్జా విపరీతమైన బ్రాండ్ వాల్యూ ఉంది, మంచి నెట్వర్క్ ఉంది, మంచి ఫాస్ట్ డెలివరీ ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం పెట్టుబడి పెట్టిన డబ్బు ఎంత అంటే అంత స్పీడ్గా వచ్చేయాలని కోరుకుంటాం కదండి, అది ఉంది. అంటే వెంటనే కూడా బ్రేక్ ఈవెన్ వచ్చేసే అవకాశం డామినోస్ పిజ్జాకు ఉంది. అంటే మీకు గుర్తుందో లేదో, మరి షేర్ మార్కెట్లో ఉన్నారో లేదో ఒకసారి చూసుకోండి. వీళ్ళ షేర్ వాల్యూ కూడా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఆ మంచి అంబియన్స్ ఇస్తారు, మంచి సర్వీస్ ఇస్తారు, ముఖ్యంగా మంచి ఎస్ఓపి ఫాలో అవుతారు. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఈ డామినోస్ పిజ్జా ఉన్న ప్రతి చోట అంటే షాప్ ఒకేలా ఉండటం కాదండి, మనుషులు కూడా అంతే బాగుంటారు, అంతే మంచి హాస్పిటాలిటీ ఇస్తారు. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ కూడా అంత బాగా ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి తినే వాళ్ళతో కూడా అంతే బాగా ప్రవర్తిస్తారు, అంత క్వాలిటీ ఇస్తారు. కాకపోతే 50 లక్షల నుంచి కోటిన్నర దాకా అవుతుంది. అంటే స్టోర్ బట్టి, స్టోర్ సైజుని బట్టి, ఐ మీన్ షాప్ సైజుని బట్టి. ఇక్కడ మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తున్నానండి, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇదే పిజ్జాని తీసుకెళ్ళి మీరు ఒక మాదిరి ఊళ్ళలో జనాభా ఎక్కువ ఉన్నా కానీ పల్లెటూళ్ళలో పెడితే అవ్వదు, గుర్తుంచుకోండి. మరి ఇదే తీసుకెళ్ళి ఇంకొక చోట స్లమ్ ఏరియాలో పెట్టినా కూడా అవ్వదు, గుర్తుంచుకోండి. మరి పిజ్జా వాల్యూ ఎంత, ఐ మీన్ కాస్ట్ ఎంత, ఏ టైప్ వాళ్ళు తింటారు, ఇప్పుడు అర్థమైందా మీకు? బాగా కాలేజెస్ వగైరా ఉన్న చోట, లేదు కాస్త ఫాస్ట్ మూవింగ్ జనరేషన్ ఉంటారు వాళ్ళు ఉన్న చోట, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉన్న చోట, అంటే చాలా చోట్ల ఇది అప్లై అవుతుంది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే వీళ్ళ దగ్గర తీసుకోండి. అది ఫ్రాంచైజీ తీసుకోండి. ఫ్రాంచైజీ ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. డామినోస్ పిజ్జా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే కాంటాక్ట్ అస్ ఉంటుంది, వాళ్ళకి ఒక మెయిల్ పెట్టండి, నీట్గా పెట్టండి, చక్కగా పెట్టండి, ప్రొఫెషనల్గా. లేదు డైరెక్ట్గా అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని రీచ్ అవ్వండి, కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డామినోస్ పిజ్జా ఆల్రెడీ నేను మెయింటైన్ చేస్తున్నాను, ఇగో లాభాలు వచ్చినాయి అనేవాళ్ళు కామెంట్లో పెట్టండి. లేదండి ఇది తేడాగా ఉంది, నష్టాలు వస్తున్నాయి అనేవాళ్ళు కూడా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా మందికి అవసరం. ఇక్కడ నేనేమి డామినోస్ పిజ్జా తరపున మాట్లాడట్లేదు కదా, అందుకంటే భారతదేశం అంతా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఫుడ్ ఫ్రాంచైజీల్లో ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను. కానీ నేను ఇచ్చే సమాచారం కంటే కూడా మీ అభిప్రాయం చాలా విలువైనది అవుతుంది. ఇది ఎవరు అంటే వెళ్ళి తిన్నవాళ్ళు ఓకే పెట్టండి, మెయింటైన్ చేస్తున్నారు కదా, స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ అభిప్రాయం ఎక్కువ మందికి అవసరం అండి. మా అవగాహన లేక చాలా చోట్ల బుట్టలో పడుతున్నారు. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళని మంచివాళ్ళని నేను చెప్పట్లేదు, మీ ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్. సో మరి పిజ్జా ఇప్పుడప్పుడే ముగిసిపోయేది కాదు, ఇప్పుడప్పుడే క్లోజ్ అయ్యేది కాదు. ఎందుకంటే మిల్లెట్స్ దగ్గర నుంచి ఆరోగ్యకరమైన పిజ్జాలు కూడా తయారు చేస్తున్నాం, తినండి అయ్యా బాబు, మైదా పిండి, గోధుమ పిండి లేదు, గ్లూటెన్ ఫ్రీ, ఇలాంటివి చాలా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. మంచిదే, చూద్దాం. ఆరెంజ్లో కూడా తయారు చేసి, అంటే విపరీతమైన పిచ్చి క్యాలరీస్ని, పిచ్చి ఫ్యాట్ని కాకుండా మంచి ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్స్ ఇచ్చిన రోజున ఏ వంటైనా మంచిదే, పేరే కదా తేడా. సో ఇండియన్ స్టైల్ పిజ్జాలు ఇప్పుడు చాలా వచ్చేసినాయి, చాలామంది చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అంటే మన ఇండియన్ వాళ్ళే కాబట్టి చూద్దామండి. సో మరి ఇది పిజ్జాకి సంబంధించి ఇంకా ఉన్నాయి ఇంకొకటి వచ్చి మెక్డొనాల్డ్స్ అండి. మెక్డొనాల్డ్స్ అనగానే ఒక ఎమోషన్ ఉంటుంది మనలో చాలామందికి, అవునా కాదా? వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్గా అయితే ఫారిన్ రెస్టారెంట్ ఇది. ఎంతసేపు చికెన్, మటన్, ఫారిన్ ఐటమ్సే కదా, బర్గర్లు, పిజ్జాలు ఇవే ఉంటాయి. వీళ్ళు ఆలు టిక్కీ, వెజ్ బర్గర్స్ ఇలాంటివి కూడా పరిచయం చేశారు. అంటే మీకు అర్థమవుతుందండి, ఇండియన్స్ ఎక్కువ మంది వెజిటేరియన్ తింటారు, వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఆలు టిక్కీ ఇలాంటి వంటకాలను కూడా యాడ్ చేసుకోవడం. అంటే మీకు అర్థమైందా, అత్యధిక కస్టమర్ బేస్ ఈ రోజు కూడా ఎందుకు ఉంది, ఇది సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా ఎందుకు నడుస్తోంది, సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా ఎందుకు ఉంది అంటే అడాప్టబిలిటీ. ఆ కస్టమర్లకు ఏదేదైతే కావాలో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందిస్తున్నారు. ఇదే కాదు,
మరి స్థిరంగా ఉంటుందండి మార్కెట్ కూడా. అంటే ఆల్మోస్ట్ ఆల్ 27-30% మార్జిన్ రెగ్యులర్‌గా ఇస్తోంది. అయితే కాస్ట్ కాస్త ఎక్కువైపోద్దండి. 1,00,00,000, 2,00,00,000, 5, 10 కోట్లు కూడా అయిపోతుంది ఒక్కోసారి. అంటే అక్కడ షాప్ సైజుని బట్టి, లొకేషన్‌ని బట్టి అంత ఖర్చు అయిపోతుంది. మరి ఇంత ఖర్చు నేను పెట్టుకోగలను. ఏది 50,00,000 నుంచి ₹1,00,00,000 దగ్గర నుంచి పెట్టుకోగలను. ఆ పైనే పెట్టగలను. కానీ ఇదిగో ఎంత మార్జిన్ కావాలి నాకు అనుకునే వాళ్ళకి ఇది బావుంటుంది. అంటే మరి ఎక్కువ మీరు పెట్టుకోగలరా? అంత భరించగలరా? అది కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ అప్పో సప్పో తీసుకొచ్చేసి, లోన్‌లు తీసుకొచ్చేసి అవి కట్టలేక ఇబ్బంది పడి ఇలాంటి వాళ్ళు చేయొద్దు. కాస్తో కూస్తో మనీ చేతిలో ఉండాలి. కనీసం ఒక 30% అయినా మన చేతిలో ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. మిగిలింది బ్యాంకు లోన్‌లు వగైరా వెళ్ళొచ్చు. ఇప్పుడు బ్యాంకులు గూడా ఈవిటికి అంటే ఇంత ఫేమస్ ఫుడ్ ఫ్రాంచైజీలకి ఏమి అడ్డు చెప్పవండి. బ్యాంకు టక్కుమని లోన్ ఇచ్చేస్తాయి. అది ఇంకో కథ. అంటే ఎలా తీసుకోవాలి, ఏంటి లోన్ అనేది చెప్తే ఒక మంచి బ్యాంక్ మేనేజర్‌తోనే మీకు పరిచయం ఏర్పాటు చేస్తాను. ఆయన స్వయంగానే ఆయనతోనే మీకు ఇదిగో ఇలాగే లైవ్ వీడియో కావాలన్నా కూడా ఇచ్చేస్తాను. సో, మరి సెకండ్ వన్ వచ్చి మెక్‌డొనాల్డ్స్. మెక్‌డొనాల్డ్స్ గురించి అది అంత గొప్పది, ఇంత గొప్పదని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, పిచ్చి పిచ్చిగా తింటున్నారు. జనం పిచ్చి పిచ్చిగా వెళుతున్నారు. లాభాలు కూడా పిచ్చి పిచ్చిగానే వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా దీని గురించి కూడా కామెంట్‌లో పెట్టండి. తిన్నవాళ్ళు పెట్టండి, రన్ చేస్తున్న వాళ్ళు పెట్టండి. లాభం వచ్చినా పెట్టండి, నష్టం వచ్చినా పెట్టండి. తెలుగు ప్రజలకి చాలామందికి ఇది ఉపయోగపడుతున్న సమాచారం కదండీ! అందుకే పెట్టండి. తర్వాత వచ్చి మన వాళ్ళదే, ఇండియా వాళ్ళదే అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ అండి. జస్ట్ 2,00,000 నుంచి 5, 6 లక్షల దాకా పెట్టుకుంటాను. ఒక 20% మార్జిన్ నాకు చాలు. అంటే ఇండియన్ కంటెంట్‌లో ఇండియన్ ఎమోషన్ ఉన్నవి సక్సెస్ అవుతాయి. అలాంటి అమూల్ లాంటి ఫ్రాంచైజీ అయితే ఇంకా బెస్టు. ఒకప్పుడు జస్ట్ ఐస్ క్రీమ్సు లేకపోతే ఇవే పాలు, పాల ఉత్పత్తులే. ఇప్పుడు అసలు అమూల్ రేంజ్ ఒక్కసారి చూసుకోండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసుకోండి. పాలు, పాల ఉత్పత్తుల్లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతున్నారు. అంటే పాలే కాకుండా, పాల ఉత్పత్తులే కాకుండా మిగిలినవి కూడా వెళ్తున్నారు. సో, మరి అక్కడ 20% యావరేజ్‌గా మార్జిన్ అండి. 20% అంటే మీరు 5,00,000 అమ్మితే ఆ నెలలో ఒక ₹1,00,000 గ్యారంటీ అన్నట్టు. అంటే మళ్ళీ ఇందులో షాప్ అద్దెలు వగైరా ఇవన్నీ తీసేస్తే ఒక 50,000 అయినా మిగులుతాయి కదా! పనిచేసే కుర్రాళ్ళ జీతాలు వగైరా ఇవన్నీ. సో, మరి నేను 2-5 లక్షల మధ్య పెట్టుకోగలను అనుకున్న వాళ్ళకి అమూల్ బావుంటుంది. కానీ నేను మళ్ళీ ముందే చెప్తున్నాను, టైమింగ్ అండ్ లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి లొకేషన్ అది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. చుట్టుపక్కల్లో ఈ టైప్ ఆఫ్ షాపులు ఈ మధ్య విజయ, సంగం డైరీ ఇలాంటివి చాలా ఉన్నాయి. చిన్న చిన్న డైరీ వాళ్ళు, హెరిటేజ్ ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చూసుకొని మరి ఆలోచించుకోండి. నేను ఏ ఒక్కళ్ళని ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ ముందే చెప్పాను. ఈ అమూల్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా! మీరు కూడా దయచేసి కామెంట్‌లో లాభాలొస్తున్నాయా? నష్టాలొస్తున్నాయా? ఎలా ఉంది? మేనేజ్మెంట్ సపోర్ట్ ఎలా ఉంది? లాభాలైదు ఉంటే ఎంతున్నాయి? ఎంత పెట్టుబడి పెట్టారు? ఇది కూడా దయచేసి కామెంట్‌లో పెట్టండి. మన వాళ్ళకి అవసరం అండి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవసరం. లేకపోతే ఇగ ఫ్రాంచైజీల మాయలో పడిపోయి పిచ్చి పిచ్చి వాటిని ఫ్రాంచైజీలు తీసుకొని లక్షల కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నాకు తెలుసు. మీకు తెలుసు ఆ విషయం. సో, మీ ఒక్క కామెంట్ అలాంటి వాళ్ళని బయట పడేస్తదని. ఇక్కడ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. భారతదేశపు మార్కెట్ అనుకున్నదే చెప్తున్నా. ఇంకొకటి కేఎఫ్‌సి. దీన్ని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ప్రత్యేకమైన చికెన్ టేస్ట్, క్రిస్పీ టేస్ట్, వాడి మసాలా వాడిదే. ఇక బ్రాండ్ ఇమేజ్ చెప్పక్కర్లేదు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది అంటే ఉన్నాటిలతో పోల్చుకుంటే చీప్ కూడా. అమెరికాలో అయితే అత్యంత చీపెస్టే ఇదండి. మీకు తెలుసు మన ఇండియన్స్ పాపం పిల్లలు డబ్బులు లేకపోతే ఇబ్బంది పడుతుంటే కేఎఫ్‌సిలో ఆ పూట పూర్తి చేసేసుకుంటారు. రోజు కేఎఫ్‌సిలో తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చికెన్ బకెట్స్ అవి ఇవి ఉన్నాయి కదా! అంటే జనరల్‌గా మన ఇండియాలో ఇంట్లో వండుకుంటే శ్రేష్టం, ఆరోగ్యం. ఇంట్లో దాంతో పోల్చుకుంటే కాస్త కాస్ట్‌లీయే. అయినా గానీ వరల్డ్ వైడ్ ట్రెండ్ ప్రకారం చీప్ అండి. వీడు కూడా మంచి మార్జిన్సే ఇస్తున్నాడు. కాకపోతే మరి కేఎఫ్‌సి పెట్టాలంటే 1,00,00,000-3,00,00,000 అవుద్ది. ఇందాక చెప్పాను కదా! చేతిలో కొంత ఉంచుకోండి. ఒక 30% అయినా మిగిలింది బ్యాంక్ లోన్ తీసుకోండి. మరి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. బ్రాండ్ ఇమేజ్ మామూలుగా లేదు. పోటీ కేఎఫ్‌సికి ప్రత్యేకమైన పోటీలు లోకల్‌గా అది వచ్చినా గానీ కేఎఫ్‌సి ఈజ్ కేఎఫ్‌సి. ఎందుకంటే వాడి ప్రిన్సిపల్ ఐ మీన్ వాడి ఫార్ములా ఎవడికి చెప్పడు కాబట్టి. వాడి దగ్గరే ఉంటుంది కాబట్టి. అది మనం పిల్లలు ఎగబడి మరీ తింటారు కాబట్టి. కనీసం కేఎఫ్‌సికెళ్ళి ఆ బకెట్ అది పెట్టుకొని ఫోటో దిగడానికి కోసమైనా ఎళ్తారు కదా చాలామంది. సో, ఇట్లాగా. సో, కేఎఫ్‌సి కూడా ఒక బెస్ట్ అవుతుంది. అంటే మీరు పెట్టుకోవాలి ఫ్రాంచైజీ అనుకుంటే. కానీ మరి ఇన్వెస్ట్‌మెంట్ చూసుకోండి, లొకేషన్ వగైరా మళ్ళీ సేమ్ ఇందాకడ చెప్పాను కదా! అలాగే కేఎఫ్‌సి పెట్టిన వాళ్ళు ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం. లాభం ఉన్నా, నష్టం ఉన్నా కాస్త పెట్టండి. పోనీ మీ పేరు వగైరా పెట్టకపోయినా పర్వాలేదు. ఒపీనియన్ పెట్టండి. ఇంకా అమూల్ లాగే ఇంకొకటుంది హల్దీరామ్స్ అండి. హల్దీరామ్స్ అనంగానే మనందరం ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో ఆ ప్యాకెట్ చింపి తిన్నవాళ్ళమే. ఆ డబ్బాలో స్వీట్సు, హాట్సు రుచి చూసిన వాళ్ళమే కదా! 20% మార్జిన్ నికరమైన మార్జిన్ ఇస్తుంది హల్దీరామ్స్. కాకపోతే కాస్ట్ ఎక్కువైపోయిందండి.
ఇంత మరి స్వీట్ షాప్, హాట్ షాప్‌కి కూడా 1,05,00,00,000 అవసరమా అంటే వాడు అవసరమే అంటున్నాడు. యెస్, ఆ రేంజ్‌లో ఉండాలి అంటున్నాడు. ఏది ఎయిర్‌పోర్ట్‌ల దగ్గర నుంచి మంచి మంచి కాస్ట్‌లీ ఏరియాల్లోనూ ఉన్నాయి, టౌనుల్లోనూ ఉన్నాయి, ఇంకో చోట ఉన్నాయి. సో, మరి 20% మార్జిన్ నాకు సరిపోద్ది. యాక్చువల్‌గా స్వీట్ సీటు మీద అండి 50-60% మార్జిన్ వస్తుందండి. ఏది మనం సొంతంగా తయారు చేసుకొని, ఆ బిల్డ్ చేసుకొని బ్రాండ్ వాల్యూని అమ్ముకోగలిగితే. మరి సమస్యల్లో అదే కదా! మనల్ని ఎవడు నమ్ముతాడు? మనం ఎప్పుడు బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. అన్ని రకాల స్నాక్సు, అన్ని రకాల స్వీట్సు, ఆ మషాలాలు అవన్నీ కూడా మన వల్ల గాదు అంటున్నారు కదా! అందుకే ఫ్రాంచైజీలు. సో, మరి 2,00,00,000, 5,00,00,000 పెట్టుబడి పెట్టుకుంటాను అనే వాళ్ళకి ఇండియన్ మార్కెట్ ఇప్పుడప్పుడే క్లోజ్ అయ్యే అవకాశం లేదు. ఏది ఈ టైపు చిరుతిళ్ళు విపరీతంగా తింటున్నారు కదండీ! కిడ్నీలు పోయినా, లివర్లు పోయినా, ఏం పోయినా పర్లేదు. చిరుతిళ్ళు ఉండాల్సిందే. ఏది జంక్ ఫుడ్స్ ఒక రకమైన జంక్ ఫుడ్డే మరి ఇది కూడా గుర్తుంచుకోండి. కానీ ఆరోగ్య అవగాహన బాగా పెరిగిపోతే ఈ స్వీట్స్‌కి, ఈ హాట్‌కి డిమాండ్ తగ్గిద్దేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో, మరి హల్దీరామ్ అనేది మీకు తెలుసు ఇంట్లో హల్దీరామ్ ప్యాకెట్ ఉందా? లేదా? లేదు, ఏదో ఒక ఫుడ్డు తింటున్నారా? స్వీటు, హాటు రెగ్యులర్‌గా ఆలోచించుకొని మరి ఓకే, బావుంటుంది, దీనికి డిమాండ్ ఉంటుంది అంటే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కూడా మీకుండాలి. మీకు కాస్తో కూస్తో ప్రవేశం ఉంటే ఇంకా మంచిది. స్వీట్ షాప్‌లో పనిచేసిన అనుభవమో, గతంలో స్వీట్ షాప్ నడిపిన అనుభవమో, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనో ఇలాంటివి ఉంటాయి గదండీ! ఇలాంటి వాళ్ళకి ఈ హల్దీరామ్ యూత్‌లో విపరీతమైన క్రేజ్. మాల్సు, ఫుడ్ కోర్ట్‌ల్లో మామూలుగా అమ్ముడవట్లేదు. మోమోస్ అంటాం. మోమోస్ మరి సొంతంగా తయారు చేస్తే కొంటారా? మీ మోమోస్‌ని నమ్ముతారా? హుహు. ఈ మధ్య చూసుంటారు మాల్స్ దగ్గర నుంచి ఎక్కడంటే అక్కడ. వావ్ మోమో కలకత్తాలో చాలా చిన్నగా స్టార్ట్ అయిందండి. మనలాంటి వాడే ఎవడో స్టార్ట్ చేశాడు కానీ బాగా సక్సెస్ అయ్యాడు. మీరు కూడా అంతే, ఏదైనా స్టార్ట్ చేస్తే బాగా సక్సెస్ అయ్యాక మీరే ఫ్రాంచైజీలు ఇవ్వచ్చు. ఫ్రాంచైజీని డెవలప్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అంటే అది ఇంకొక వీడియోలో ఇస్తా. అంటే నా బిజినెస్ బాగా సక్సెస్ అవుతోంది. ఇక ఫ్రాంచైజీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ వావ్ మోమోలాగా అక్కడ ఏమేం బేసిక్స్ ఫాలో అవ్వాలి, ఏం పట్టించుకోవాలి అంటే నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి. అందుకే అంటున్నాను. ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ సమాచారం మీకిస్తాను. సో, మరి ఈ కలకత్తా వాడి వావ్ మోమో సూపర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు దేశమంతా ఇప్పటికే కొన్ని వందల వేల మంది పెట్టుకొని చక్కగా లాభాలు తీస్తున్నారు అనుకుంటే పెట్టేసేయండి. కానీ వీడు కూడా ఎక్కువే పెట్టాడు. నేనేదో 1,00,000, 2,00,000 ఉంటే బావుందని నేను అనుకుంటున్నా. 20,00,000 నుంచి 40,00,000 పెట్టండి అంటున్నాడు. చెప్పాను కదా ఇందాకడే, వీళ్ళందరూ ఇలాగే ఉన్నారు. ఎక్కువ పెట్టుబడి పెట్టిస్తున్నారు. వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటున్నారు. మార్జిన్ పట్టుకుంటున్నారు. నేను ఇందాకడే చెప్పా, అస్సలు అవసరమే లేదండి. ఏది అంత పెట్టుబడి అవసరమే లేదు. హ్యాపీగా పెట్టుకోవచ్చని చెప్పాను కదా! అలాంటివి కూడా ఇస్తాను. చివరిలో ఇస్తాను. మరి వీడియో మొత్తం చూసాక చివరిలో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వావ్ మెమో తింటున్న వాళ్ళు పెట్టండి. వావ్ మెమో పెట్టి లాభాలు తీస్తున్న వాళ్ళు పెట్టండి. నష్టపోయిన వాళ్ళు కూడా మీ కామెంట్ చాలా చాలా అవసరం. మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. ఫుడ్ హెల్తీగా ఉండాలి. ఆయిల్స్ గట్రా వాడకుండా తినాలంటే శాండ్విచ్ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు మనలో. మంచిదే, నేను కాదంటలేదు. ఎందుకంటే మంచి ఫ్రెష్ కూరగాయలు, పళ్ళు ఏసి చేస్తారు కాబట్టి. సో, ఇక్కడ సబ్వే అనేది ఒకటుంది. ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండేనండి. కానీ వీళ్ళు కూడా 40,00,000 పైనే పెట్టమంటున్నారు. మార్జిన్స్ ఇస్తారు. 20-30% మార్జిన్స్ ఇస్తారు. కానీ మరి 40,00,000 పైన శాండ్విచ్‌లంటే ఆలోచించండి. వెళ్తదా మీ ఏరియాలో? మీ ఊళ్ళో అంతమంది తింటారా? ఇది కూడా ఆలోచించండి. అంటే ఎంత హెల్తీగా ఉన్నా, ఎంత శాండ్విచ్ అయినా గానీ రోజుకి ఎంతమంది తినాలి? 40,00,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత ఆదాయం రావాలి? షాప్ రెంటల్సు, కుర్రాళ్ళ ఇచ్చే జీతాలు ఇవన్నీ పోతే సో, ఇవి కూడా ఆలోచించుకోండి. మెయింటెనెన్స్ తక్కువే. అంటే ఏది మిగిలిన వంటలు వగైరా ఇవి తక్కువే. శాండ్విచ్ చేసేసి చక్కగా వాడి ఫార్ములా ప్రకారం చేసి ఇచ్చేయడమే. ఆ మాత్రం మనం చేసుకోలేమంటే ట్రై చేయండి. లేదు ఆడి బ్రాండ్‌కి వాల్యూ ఉంది. సబ్వే అని చెప్తేనే తింటారు. లేకపోతే లేదు అంటే మాత్రం ఇదిగో సబ్వేకి వెళ్ళిపోండి. ఇంకొకటొచ్చి పిజ్జా అండి. లా పినోస్ పిజ్జా అని చెప్పి ఒకటుంది. పిజ్జాలు ఎంత కాదనుకున్నా తింటూనే ఉన్నారు. తింటారు కూడా మనాళ్ళు. గుర్తుంచుకోండి. కానీ పిజ్జా హట్ ఇలాంటి బ్రాండ్‌లు ఉన్నాయి గదా! ఇందాక చెప్పుకున్నాం డామినోస్. వీళ్ళకి పోటీగా వీళ్ళు బానే ఉన్నారండి. ఎవరు? వీడే ఈ లా పినోస్ అనేవాడు బానే ఉన్నాడు. జెయింట్ స్ట్రెస్ పిజ్జా అనేది ఒకటి ఉందట ఇందులో. నేనైతే తినలేదులెండి. అందుకంటున్నాను. కానీ తింటున్నారు. జనం తింటున్నారు. మా ఇంట్లో పిల్లలు కూడా పేచీ పెడుతూనే ఉంటారు. సో, మరి ఇక్కడ 25,00,000 నుంచి నేను పైన పెట్టుకోగలననే వాళ్ళకి ఇది బావుంది. ఇక వెరైటీస్ ఎక్కువండి. ఈ పిజ్జా వాడు గ్రేట్‌నెస్ ఏంటంటే ఆ డామినోసు, ఆ పిజ్జా హట్ వాళ్ళతో పోల్చుకుంటే ఈడు ఎక్కువ వెరైటీలు ఇస్తాడు. ఇండియన్ కంటెక్స్ట్‌లో ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నారు. మరి మీరు కూడా కామెంట్‌లో చెప్పండి. ఇక్కడికి వెళ్లి తిన్నారా? ఎలా ఉంది? మీ ఫీల్ ఏంటి? అనేది ఇక్కడ కామెంట్‌లో చెప్పండి. రెండోదొచ్చి ఇక చాయ్ అండి. భారతదేశంలో అత్యధికంగా తాగుతున్న పానీయం ఏంటి అంటే టీ.
కొన్ని కోట్ల టీలు అమ్ముడవుతూ ఉంటాయి. కానీ ఎవడి టేస్ట్ వాడిదే. మన ఇంట్లో ఒకలాగుంటే పక్కింట్లో ఒకలాగుంటే ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. కానీ చాయ్ సుట్టా బార్ అని చెప్పి ఒకటుంది. అంటే మొత్తం వీడు సెపరేట్ ఫార్ములా అంతా వీడే సప్లై చేస్తాడు. ఒక పాలు వరకు మనం పెట్టుకుంటే మిగిలిందంతా ఆడే సప్లై చేస్తాడు. ఇంకా షాప్ ఎలా ఉండాలి ఏంటి అంతా కూడా డిజైన్ చేస్తాడు. కానీ కర్మ ఏంటంటే 1,00,000, 2,00,000, 4,00,000 అయిపోయేది వీడు 15,00,000 పైన పెట్టాడండి. కాకపోతే చాయ్ క్రేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా. దీన్ని కుల్హడ్ చాయ్ అంటారట వీళ్ళు. మట్టి కప్పుల్లో ఇవ్వడం వగైరా ఉంది చూడండి అది. దేశవ్యాప్తంగా ఇదొక ట్రెండ్. నేను కూడా చూశాను. అబ్బో! ఇన్‌స్టాగ్రాముల్లో అక్కడ ఫోటోలు పెట్టుకొని అది చూశాను. కాకపోతే మరి కస్టమర్ బేస్ ఉంటుందా? ఉంటుంది. కాస్తో కూస్తో ఎక్కువే ఉంటుంది. కానీ అది చాలదు. చాలా ఎక్కువ మంది రావాలి. 15, 25 లక్షలు పెడితే మీకు అర్థమవుతుందండి. చాయ్ పెట్టడం ఈజీయే, సర్వ్ చేయటం ఈజీ, అన్నీ ఈజీయే. కానీ అంతమంది కస్టమర్లు అక్కడ తాగే అవకాశం ఉందా? ఆల్రెడీ మంచి మంచి మసాలా చాయలు, అల్లం టీలు పెట్టేవాళ్ళు ఉన్నారా? వాడి దగ్గరికి పోతున్నారా? ఇవి కూడా చూసుకొని పెట్టండి. అంత కాస్ట్ అనేది మరి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ కరెక్ట్ కాదు. ఇంకా రెండోది పిల్లలు ఈ మధ్య ఎక్కువ తినేస్తుంది వాఫెల్స్ అండి. బెల్జియన్ వాఫెల్ కో మీకు తెలిసే విషయం. ఇది కూడా 7-12 లక్షలు వాఫెల్స్ అంటాం కదా. మాల్స్ వగైరా అక్కడ పెట్టేస్తున్నారు. చిన్న చిన్న కియోస్కులే, చిన్న కియోస్కే కానీ మంచి స్పీడ్‌గా వెళ్ళిపోతుందండి. కియోస్క్ మోడల్. బాగా తినేస్తున్నారండి. కాకపోతే చిన్న స్థలం చాలు అనుకునే వాళ్ళకి ఇది బావుంటుంది. కానీ లాభాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయంటండి. రిటర్న్స్ 65% వరకు రిటర్న్స్ వస్తున్నాయి అంటున్నారు. సో, మరి ఇవి టాప్ 10 నేను ఇచ్చేసాను. టాప్ 10 ఇచ్చేసాను. మీ కామెంట్స్ చాలా చాలా వాల్యుబుల్ పెట్టండి. ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా టైమింగ్ అండ్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. స్థలం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ సర్వే చేసుకోండి. 1కి 4 సార్లు ఆలోచించండి. నాలాంటి వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. ఆ తర్వాతే చేయండి. ఇంకో రెండోది ఫీజులు, ఒప్పందాలు మీకు తెలియని లాజిక్స్ ఉంటాయి. చిన్న చిన్న అక్షరాల్లో ఉంటాయి చూసుకోండి. వాడు మిమ్మల్ని దోచేయడానికి ట్రై చేస్తాడు. అందుకే చెప్పాను ఇందాకడ అసలు ఏ ఫీజు లేదు, ఎలాంటి పనికిమాలిన ఒప్పందాలు లేవు. చక్కగా ఇగో పలానా వాళ్ళు ఇస్తారంటే మనమేమో అలాంటి వాళ్ళని నమ్మం. ఇంకో ఇలాంటి వాళ్ళని నమ్ముతాం మరి. సో, ఆ బుట్టలో పడకుండా చూసుకోండి. గుర్తుంచుకోండి. అర్థమవుతుందా అండి? అలాగే ఇంకొకటి అంటే రాయల్టీలు, పర్సెంటేజ్‌లు ఇవన్నీ కూడా చూసుకోండి. అగ్రీమెంట్‌ని బాగా చదవండి. వీలైతే ఎక్స్‌పర్ట్స్‌కి ఇవ్వండి. మీ లాయర్ గారితో కూడా మాట్లాడించుకోండి. రెండోది స్థానికంగా టేస్ట్‌లు కూడా ఇంపార్టెంట్. అంటే లోకల్ ఫుడ్‌కి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళని ఆదరిస్తారండి. యెస్! వీడు మనాడే, మన ఫుడ్డే ఇది. ఎందుకంటే మనం కూడా దానికి అలవాటు పడి ఉంటాం. మన జీన్స్‌లో కూడా ఆ ఫుడ్ ఉంటుంది కదండీ. ఆంధ్ర వచ్చి సపోజ్ ఆంధ్ర మీల్స్ అంటే ఆ ఎమోషన్ వేరు. ఎక్కడికెళ్ళినా గానీ ఆంధ్ర మీల్స్ అని ఎతుక్కుంటాం కదా! ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, మరి లోకల్‌గా ప్రజలు సౌత్ ఇండియన్ వగైరా ఇవన్నీ కూడా అవసరం అండి. అంటే ఆ కంటెక్స్ట్ అది వాడుతున్నారా లేదా చూసుకోండి. సర్వే అయితే చేసుకోండి. ఇక్కడికి టాప్ 10 ఇచ్చేసాను. మరి నేను చెప్తా అన్నాను కదా! మీరేదో చెప్తా అన్నారు. ఏంటండి అది అంటారు కదా! అక్కడికే వస్తున్నాను. ఫుడ్డు ఎవర్‌గ్రీన్ ఎప్పటికీ అవసరమే. కానీ మంచి ఫుడ్డు దొరకట్లేదు. మనందరికీ తెలుసు. మంచి ఫుడ్ మీన్స్ మంచి ఆర్గానిక్, ఎటువంటి మందులు లేని ఫుడ్ కావాలి అందరికీ కూడా. అంటే రసాయనాలు లేని ఫుడ్ కావాలి అందరికి కూడా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏం పర్లేదండి బతికినంత కాలం టేస్టీగా తిని బతికి చచ్చిపోదాం అనే వాళ్ళ కోసం కాదు. లేదు ఈ క్యాన్సర్లు, గొడవ, మంచాన పడితే ఇక పరిస్థితి మామూలుగా ఉండదు. ఎందుకొచ్చింది జాగ్రత్తగా ఉందాం. టేస్టీగా తిందాం. కానీ ఏ క్యాన్సర్లు ఏమీ రాకుండా మంచి నాటు విత్తనాలు, పొట్ట కూడా హాయిగా ఉండాలి. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ డీమార్ట్ ప్రైస్‌కి దగ్గరగా ఉండాలి అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ నిన్న ఒక బెల్లం తెప్పించుకున్నానండి. నేను వీళ్ళ దగ్గరే ఎక్కడో ఛత్తీస్‌గఢ్ బోర్డర్ నుంచి తెచ్చారంటండి. యాక్చువల్‌గా ఇప్పుడు బెల్లం ఆంధ్ర, తెలంగాణలో చెక్ చేసుకోండి ఎక్కడ చెరుకు ఉండదు. నేను మాట్లాడాను కొంతమందితో అవునండి బెల్లం చెరుకు ఫ్యాక్టరీల నుంచి బెల్లం పంచదార మిల్లుల నుంచి తెచ్చేసి దాన్ని బెల్లం కింద ఆడేసిస్తాం. మంచిదే ఏం కాదు అని చెప్తున్నారండి. ఏది గొప్ప గొప్ప బ్రాండ్‌లు మళ్ళీ పేరెందుకులెండి. సో, మరి నేను చెప్పొచ్చేదేంటంటే, ఇప్పుడు కూడా వాళ్ళు అంత కమిటెడ్‌గా ఉండి చెరుకు నుంచి ఆడిన బెల్లపు పొడి పంపించారండి నాకు. బెల్లపు అచ్చు కూడా పంపించారండి. ఇక నేను కొద్ది కాస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళం 1కి 5 రెట్లు ఉంటుంది తాటి బెల్లం. వాళ్ళు దగ్గరుండి వండించి పంపిస్తారండి. సరే బెల్లం పక్కన పెడదాం. రైస్ ఉంటదండి, అసలు ఎంతంటే అంత బావుంటదండి. మన సన్న బియ్యం ఎలా ఉందో అలాగే ఉంటది. కానీ ఫుల్ బ్రౌన్. బ్రౌన్ అంటే బ్రౌన్ హాయిగా అరిగిపోద్ది. ఈ గ్లిసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండటాలు వగైరా ఇది ఉండదు. ఇక
మిల్లెట్స్ గురించి చెప్పక్కర్లేదు. మిల్లెట్స్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి కదా అంటే దొరుకుతున్నాయి. కానీ మందులు, మాకులు ఏసేస్తున్నారు. అక్కడ అలా ఉండదండి. ఏసేస్తారంతే వదిలేస్తారు. ఎంతొస్తే అంత కోసుకుంటారు. ట్రైబల్స్ అండి. దాన్ని తింటారు. మిగిలింది అమ్ముకుంటారు ఆ సంతల్లో గట్రా. నేనే ఒకసారి చెప్పాను. అంటే నాకు తెచ్చుకోవడం అలవాటు ఇలాంటిది ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అలవాటయింది. ఒక నలుగురు కుర్రాళ్ళు ఏర్పడి ఇలా చేసుకుంటారా బాబు అంటే ఆళ్ళు చేశారు ఈరోజు. బాగా చేస్తున్నారు. కొన్ని వేల మంది కస్టమర్లున్నారు. మీలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఫుడ్డు ఎలా ఉంది? ఆ టేస్ట్ ఎలా ఉంది? మీరే చెప్పండి. లేదు తెచ్చుకొని ఒకసారి చూసేయండి. ఏముంది 4000 ఖర్చు పెడితే అన్నీ వచ్చేస్తాయి రకానికి ఒకటి చొప్పున. స్పైసెస్, పల్సెస్, ఆ రాజ్మా, ఆ బొబ్బర్లు అబ్బా! ఆళ్ళిచ్చే ఆ మునగాకు పొడి ఇంకా చాలా ఉన్నాయి. ఆ పసుపు అయితే అబ్బా! ఎంత సుగంధం ఉంటుందో ఆ పసుపు కనిపిస్తది. తేనైతే చిన్నప్పుడు అప్పుడెప్పుడో నాకిన గుర్తు, ఆ గుర్తు మళ్ళీ ఇదిగో ఇప్పుడొచ్చిందండి. ఆ జ్ఞాపకం ఇప్పుడొచ్చింది. అంటే ఇలాగ అంత క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నేనే చెప్పా. ఒరేయ్! అందరికీ కాకపోయినా ఊరికొకళ్ళకైనా మన వాళ్ళుంటారు. కాస్త మంచి వాళ్ళకి ఇవ్వండి. ప్రమోట్ చేయండి. ఇలాంటివి మంచి ఫుడ్ అందరికీ అందించాలి గదా! ఇప్పుడు ఈ ఆన్‌లైన్ వగైరా అంటే కాస్త డెలివరీ చార్జెసే కిలోకి రూ. 20 అయిపోతుంది గదా! వాళ్ళెవరితోనో టై అప్ అయ్యారులెండి. కిలోకి 20 తీసుకుంటున్నారు. అయినా గాని అది ఎక్కువే. ఆర్టీసీ కూడా 20 కిలోలకి కనీసం 200 అయిపోతుంది కదా! తగ్గినట్టుంటది. ఆ ఊళ్ళల్లో ఇస్తే వాళ్ళకి అందుబాటులో ఉంటదంటే కానీ నమ్మకమైనోళ్ళు దొరకట్లేదండి. ఇది చెప్తున్నా. మనం ఆ బెల్జియన్ వాఫేలో లేతే డొమినోస్ పిజ్జాలో వాడిని నమ్ముతాం గానీ, గుర్తుంచుకోండి నమ్మకమైనోళ్ళు దొరకట్లేదండి. మనల్ని ముంచేద్దాం అనుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అందుకే ఇవ్వట్లేదండి అంటారు. లేదు లేదు మంచి వాళ్ళుంటారు. సెలెక్ట్ చేసుకోండి. చక్కగా చేసుకోమని చెప్పండి. ఎంత 1,00,000, 2,00,000, 3, 4, 5 లక్షలతో పెట్టుకుంటే ఇందులో పాడైపోయేది, వేస్ట్ అయిపోయేది ఏమీ లేదు కదా! మెల్లగా 1,00,000, 2,00,000తో స్టార్ట్ చేసుకోమని చెప్పండి. అంటే సరేనండి మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని మాతోను అన్నారు. మీలో కూడా కొంతమంది అప్రోచ్ అయితే ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారంట. సో, మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ప్రమోషన్ అనుకుంటే వద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. ఒక మంచి ఫస్ట్‌లో చెప్పాను నేను. మంచి ఫుడ్ అందిద్దాం అనే ఎమోషన్‌తో ఆ తృప్తితో బతుకుదాం అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఆ తృప్తితో బతుకుదాం. కెమెరా కదిలిపోతూ ఉందండి. గాలేస్తుంది కదా! ఇక్కడ చెట్టు మీద పెట్టాను. ఆ ఎమోషన్‌తో పనిచేద్దాం అనేవాళ్ళు ఉంటారు. ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకి ఇది బావుంటుందని చెప్పడం నా ఉద్దేశ్యం. ఇంకా ప్రమోషన్ అండి దీని వెనకాల అద్భుతమైన ప్రమోషన్ ఉందంటే వద్దు. మీరు తినండి. ఆ తర్వాత కామెంట్ పెట్టండి. మీరు సేల్ చేయండి. ఆ తర్వాత కామెంట్ పెట్టండి. నాకైతే చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది. తిన్నవాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు అబ్బా! అని చెప్పి. సో, నేను అందుకే చెప్తున్నాను. మంచి విషయం తప్పేముంది 10 మందికి షేర్ చేసుకోవాలి కదా! సో, మరి మీకెలా అనిపించింది? దయచేసి ఈ మొత్తం ఓవరాల్‌గా ఈ ఫుడ్ బిజినెస్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఇప్పటిదాకా చెప్పిన టాప్ 10 ఎలా అనిపించింది? వీళ్ళది ఎలా అనిపించింది? ట్రైబల్ న్యాచురల్స్ వాళ్ళ పేరు. మీరిక్కడ కొట్టినా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా వాళ్ళున్నారు. స్వయంగా వెబ్‌సైట్ కూడా ఉంది. చూసుకోండి. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నంబర్ కావాలంటే చెప్పండి. ఇదిగో ఇక్కడ ఇచ్చేస్తాను. ఇంక వీళ్ళే కాదు. ఈ రకమైన వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుంచుకోండి. మరి వాళ్ళేదైతే మార్జిన్ ఇస్తామంటున్నారో 20, 25 మార్జిన్ మరి ఇస్తారో ఎవరో నాకైతే తెలీదు. మాట్లాడుకోండి. మీరు నమ్మకాన్ని బట్టి ఇస్తారు. ఇలాగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళ ఫ్రాంచైజీ అయినా తీసుకోండి. తప్పేమీ లేదు. ఆ డామినోసోడు, పిజ్జా హట్టోడియే తీసుకోవాలని ఏమీ లేదు. అమూలోడినే పెంచాలని ఏమీ లేదు. వీళ్ళతో కలిసి చేయండి. కానీ క్వాలిటీ ఇస్తున్నారా? చక్కటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? మంచి బిజినెస్ మోడల్ మెయింటైన్ చేస్తున్నారా? బావుందా? ఇది మాత్రం చూసుకోండి. చూసుకున్నాక వెళ్ళండి. సో, ఇంకా డౌట్స్ చాలామందికి ఉంటాయి. కామెంట్‌లోకొచ్చి పెట్టేయండి.